ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. దానికి సంబంధించి అక్కడికి తరలి వెళ్ళడానికి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు సన్నాహక సభలు నిర్వహించారు. దానికి సంబంధించి వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. వాల్ రైటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో మమేకమై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వాల్ రైటింగ్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద మొత్తంలో కూడా వరంగల్ సభకు తరలి రావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేటలో ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు ఈరోజు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ బస్సులు నడిపేటువంటి డ్రైవర్లకు జీతాలు సరిపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈరోజు వాళ్ళు సమ్మెకు దిగడంతో ఆర్టీసీకి సంబంధించిన ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు వచ్చేసి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత డిపోకు సంబంధించినటువంటి వాళ్ళు యాజమాన్యాలు కూడా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మాకు జీతాలు పెంచే వరకు మేము విధుల్లో చేరే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడంతో ప్రజలైతే బస్సులు ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్ మండలం రావిచెడులో ఒక వింత చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామంలో ప్రతినిత్యం కూడా సంచరించేటువంటి ఒక కోతి వానర ఎవరు ఏది పెట్టినా అని భుజించేదని చెప్పేసి ఎవరిపైన దాడి చేయడం కానీ గాయపరచడం కానీ చేయకుండా పెట్టిన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం కూడా తినుకుంటూ ఊర్లో సంచరించడంతో పాటు దేవాలయ పరిసర ప్రాంతాల్లో తిరిగేదని చెప్పేసి అది ఒక్కసారిగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో మృతి చెందడంతో గ్రామస్తులంతా కూడా ఆందోళన చెంది దేవాలయంలోనే మృతి చెందడంతో దేవుని మహిమగా దేవుడు పంపించిన వానరంగా అని చెప్పేసి వాళ్ళు అభివర్ణిస్తూ ఆ వానరానికి భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనల మధ్య శోభయాత్ర నిర్వహిస్తూ అంత్యక్రియలకు అంతిమయాత్ర చేస్తూ అంత్యక్రియలకు తీసుకెళ్లి అక్కడ ఖననం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఒక వానరానికి గుళ్ళో చనిపోవడం ఒక ఎత్తు అయితే ఆ వానరానికి అంత్యక్రియలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 54 రోజులు పూర్తవుతున్నప్పటికీ అందులో ఇంకా 6 మంది మృతదేహాలు చిక్కుకొని ఉన్నాయి. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ప్రతినిత్యం రెస్క్యూ టీములు అనుక్షణం దాంట్లో అన్వేషణ జరుపుతున్నప్పటికీ లోపల ఏవైతే పేరుకుపోయినటువంటి శిథిలాలన్నింటినీ కూడా బయటికి తొలగిస్తున్నప్పటికీ లోపల డేంజర్ జోన్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా కన్వేర్ బెల్ట్ కావచ్చు, లోకో ట్రైన్ కావచ్చు, వెలుతురు కావచ్చు, ఇవన్నీ కూడా పునరుద్ధరించినప్పటికీ ఆ మృతదేహాలు మాత్రం ఈ రోజు వరకు కూడా లభించలేదు. అయితే డేంజర్ జోన్ వరకు అయితే క్లియర్ చేసే పరిస్థితి కనిపించింది. తర్వాత డేంజర్ జోన్ వద్ద ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.